నమస్తే అండి, నా పేరు కోటిరెడ్డి. మీరు చూస్తున్నారు మన నర్సరీలోనే గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అండి. మన వచ్చేసి ఆర్కా నర్సరీ అండి. గ్రాఫ్టింగ్ హైదరాబాద్ మేడ్చల్ దగ్గర ములుగులో ఒక బ్రాంచ్ ఉందండి, అలాగే అనంతపూర్లో ఒక బ్రాంచ్ ఉందండి. ఒక మొక్క వచ్చేసి 6 రూపాయలు అండి. మన దగ్గర టమాటా, మిర్చి, వంకాయ, కాకర, బీర, సొర అవైలబుల్ ఉంటాయండి. కాకర, బీర, సొర వచ్చేసి ఒక మొక్క 10 రూపాయలు ఉంటుందండి. సీడ్ మీరే వేయాల్సి ఉంటుంది. టమాటా, వంకాయ అనుకోండి, మీరు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ మేమే ఇస్తామండి. ఒకవేళ మా దగ్గర దొరకని వెరైటీ అయితే తప్ప మీరు తేవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మన దగ్గర తీసుకున్న వంకాయ రైతులు చాలా హ్యాపీగా ఉన్నారని. 3 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. ఒక ఎకరాకు వచ్చేసి 3 నుంచి 5 టన్నుల దాకా దిగుబడి వస్తుందండి. ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. అలా ఇప్పుడు గ్రాఫ్టింగ్ ఎట్లుందన్నా మామూలు దానికి దీనికి మామూలు ఇంతకుముందు వేసినావు కదా వంకాయ, దానికి దీనికి డిఫరెంట్ ఏం చూసినావు నువ్వు? అధిక దిగుబడి. ఒకటి వైరస్ వచ్చింది, మొన్న కట్ చేసిన నేను, మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఏమొచ్చింది అన్నట్టు? మళ్ళీ ఎగురు వచ్చింది, క్రాప్ వచ్చింది. 2 మంత్స్ కింద కట్ చేసిన మొత్తం. అట్లా ఎన్నిసార్లు కట్ చేసినావు ఇప్పటికి? రెండోసారి కట్ చేసిన. అంటే ఎన్ని రోజులకి ఒకసారి కట్ చేసినావు? 8 మంత్స్. 8 మంత్స్కి ఒకసారి. అంటే ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది నువ్వు? చాలా హైట్ అయిపోయినాయి, అందుకే కట్ చేసినాము. మళ్ళీ 2 మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. చూసారుగా, ఇది గ్రాఫ్టింగ్ పద్ధతిలో వంగను సాగు చేస్తున్నటువంటి రైతుల అభిప్రాయాలు. సో ఈ వంకాయ మొక్కల్ని సిద్దిపేట జిల్లా వంటిమామిడికి చెందినటువంటి ఆర్కా వెజిటబుల్ నర్సరీ వారు సప్లై చేశారు. వీరికి అనంతపూర్లోని సత్యసాయి జిల్లా బత్తెలపల్లిలో ఒక నర్సరీ ఉంది, అలాగే మనకు సిద్దిపేట జిల్లాలోని వంటిమామిడి దగ్గర ఒక నర్సరీ ఉంది. సో వీరు కేవలం వంకాయ మొక్కల్ని మాత్రమే కాదు, మిర్చి, అలాగే టొమాటో, సోరా, బీర, కాకర లాంటి ఆ మొక్కలను కూడా గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా రైతులకు అందిస్తున్నారు. సో ఈ గ్రాఫ్టింగ్ పద్ధతిలో సాగు చేసినటువంటి కూరగాయల సాగుల వల్ల అధిక దిగుబడి ఉందని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.